రైట్. శ్రీభూషణ్ గారు నమస్తే సార్. హలో. వినిపిస్తోంది. సార్ సార్ ఎలా అర్థం చేసుకోవాలి సార్? గతంలో మనం చూసాం కోవిడ్-1 కోవిడ్-2 చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం. కానీ మళ్ళీ ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. నిన్నటికి 257 కేసులు నమోదైన పరిస్థితి. అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ప్రస్తుత పరిస్థితిపై మొదట మీ కామెంట్ ఏంటి సార్? మొదట్లో కూడా మనం కోవిడ్ గురించి మాట్లాడుతున్న సమయంలో అప్పుడు అనుకున్నాం. ఆ మధ్య పోతూ పోతూ కూడా వెంటనే ఏం పోలేదు. అది నిశ్శబ్దంగా పోతున్నట్టుగా అడపదడప కనిపిస్తున్నట్టుగా కనిపించి ఆ తర్వాత పూర్తిగా మటమాయం అయిపోయింది. అయితే అదంత సులభమేం కాదు. ఇలాంటి వైరసెస్ అన్ని కూడా వాటిలో కొన్ని స్వభావంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అదే విధంగా అదే యథాతథంగా అదే ఉన్నట్టుగా రావాల్సిన అవసరం లేదు. కానీ దానికంటే తీవ్రతలో కొంచెం తక్కువ స్థాయిలోను, లేకపోతే కొంచెం అత్తే కష్టాలు అంత పెట్టకుండాను, లేకపోతే మనుషుల్లో కూడా గొప్ప మార్పులు చేయకుండాను, మందులకు లొంగే విధంగాను, లేదా తీవ్రత తగ్గించుకొని 10 రోజుల జబ్బును కాస్త 5 రోజులకి 6 రోజులకి కుదించే విధంగాను కొంచెం మార్పులు చేస్తూ మళ్ళీ వైరస్ వస్తూనే ఉంటుంది. వైరస్లలో ఈ రకమైన మార్పులు ఉత్థాన పతనాల్లాగా సాధారణంగానే కనపడుతూ ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాము. యాంటీజెన్ షిఫ్ట్ అండ్ యాంటీజెన్ డ్రిఫ్ట్ అంటూ ఉంటారు వీటిలో. అంటే ఇంతకుముందున్నంత తీవ్రత కనిపించకపోయినా కూడా దాని స్వభావం కొంచెంగా ఉంటుంది. వైరసెస్ వాతావరణ మార్పుల వల్ల కొంచెం అది ప్రబలి అటు ఇటుగా వాటి కొంచెంగా మార్చుకొని స్వభావాన్ని తీసుకురావడంలో పోయినసారి గత కాలంలో మనకు వచ్చినటువంటి కోవిడ్ చాలా పెద్ద మొత్తంలో వచ్చే విధంగా దాని స్వభావం ఏర్పరచుకుంది. ఇప్పుడు అది కాస్త తగ్గి మళ్ళీ అడపదడప రావచ్చు. ఇప్పుడు కూడా కొన్ని వందల్లో వేలల్లో కొన్ని కేసులు వచ్చిపోయినా ఇంత ముందులాగా తీవ్రంగా ఏదో ఎపిడమిక్ లాగా పాండమిక్ లాగా ప్రపంచవ్యాప్తంగా బోల్డని దేశాలలో వచ్చిందనంత గొప్పగా రాకపోవచ్చు. కానీ అడపదడప మీకు కొన్ని కనిపించవచ్చు. ఇంత ముందు కంటే మనం కొంచెం ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం. ఎందుకంటే దాన్ని కనిపెట్టడం చాలా సులభం, చాలా తొందరగా కనిపెట్టగలిగాము. దాని పరీక్షలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఫలానా ట్రీట్మెంట్ ఇది తీస్తే బాగుంటుంది అని మనకు దొరకకపోయినప్పటికీ కూడా ఈ వైరస్ కి గొప్ప ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఏ ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కూడా అది మామూలుగానే ఇలా వచ్చి అలా పోతుంది మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రశాంతంగా నిశ్చింతగా ఉండొచ్చు. ఇది ఒక పెద్ద పాండమిక్ గా పరిణమిస్తుందని నేను అనుకోవటం లేదు. కానీ కొన్ని వందల మందికి, వేల మందికి దేశంలో, ప్రపంచంలో అక్కడెక్కడ కనిపెట్టినా, ఎందుకంటే ప్రపంచం అంతా కదులుతూనే ఉంటుంది. మనుషులంతా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూనే ఉంటారు. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంది కాబట్టి దేశాల మధ్య అంతరాలు తగ్గాయి. మనం అనుకున్నట్టుగా అంటే బార్డర్ లో గొడవలు అవుతుంటాయి కానీ అంతరాలు తగ్గుతూనే ఉన్నాయి. సో కాబట్టి ప్రజలు మూవ్ అవుతూ ఉన్నారు కాబట్టి తద్వారా ఈ వైరస్లు కొంచెం అటు ఇటుగా వెళ్ళి కొందరికి ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్ గా ఇంత ముందులాగా పెద్దగా అనుకోవటం లేదు. కానీ తప్పకుండా కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. అంటే భూషణ్ రాజు గారు ఇప్పుడు అందరూ JN.1 వేరియంట్ కోసం మాట్లాడుతున్నారు. అంటే గత వేరియంట్స్కి JN.1 వేరియంట్స్కి తేడా ఏంటి? ఇందులో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి? దీంట్లో కూడా సాధారణంగా మన అందరికీ వచ్చినట్టుగానే జలుబు, దగ్గు, జ్వరం లాగానే, ఒళ్ళు నొప్పు లాగానే ఉంటుంది. వైరల్ ఫీవర్స్ అన్ని కూడా దాదాపు ఒకలానే ఉంటాయి. అయితే కొంతమంది ఏదైతే శారీరకంగా బలంగా ఉండరో, ఊపిరితిత్తులు బలంగా ఉండవు, స్మోక్ చేస్తారు, COPD ఉంటుంది, ఇలాంటి వాళ్ళలో కొంతమందికి మాత్రం ఈ జబ్బు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మంచి ఆహారం తీసుకోవడము, నిశ్శబ్దంగా ఉండడము, కొంచెం జ్వరంలాగా అనిపిస్తే కాస్త కళ్ళు మూసుకొని కాస్త నిశ్చింతగా పడుకోవడం చేయాలి తప్ప లేచి పరిగెత్తడము, ఊపిరితిత్తుల్ని కష్టపడే విధంగా ఎగరడము, గెంతడము, దూకడము, పరిగెత్తడం ఇలాంటివన్నీ చేస్తే ఊపిరితిత్తులు కొంచెం ఎక్కువ కష్టపడతాయి కదా. ఎక్కడైతే పని ఎక్కువగా ఉంటుందో అక్కడ రద్దీ ఎక్కువ, గొడవలు ఎక్కువగా ఉంటాయి. సో నేచురల్లీ మీరు ఎక్కువగా కష్టపెడితే ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతే అక్కడ నుంచి మీకు మళ్ళీ ఆయాసం అవుతూ మళ్ళీ కష్టం అవుతూ ఉంటుంది. సో అందుకే వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు మనం చాలా వరకు జ్వరము, జలుబు, దగ్గు వచ్చినప్పుడు నిశ్శబ్దంగా రెస్ట్ తీసుకొని పడుకొని మంచి ఆహారాన్ని తీసుకొని ఇమ్యూన్ సిస్టమ్ బలంగా పెట్టుకునే విధంగా ఉండాలి. అప్పుడు ఏ వైరస్ అయినా మనకి ఏమీ చేయదు. ఇంతకుముందు మీరు అడిగినట్టుగా అంత పెద్ద కాకపోయినా కొద్దిగా కొంచెం చిన్నగా లక్షణాలు కనపడి ఒక 3-4 రోజులకి అలా వచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే బలహీనంగా ఉన్నవాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ బలంగా లేని వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మనం ఈ కొత్త వేరియంట్స్ మనం ఏం పేరు పెట్టుకున్నప్పటికీ కూడా పాతదానంత చెడ్డగా ఉంటుందనో లేకపోతే అంత తీవ్రంగా వస్తుందనో మాత్రం నేను భావించడం లేదు. ఓకే, రైట్. భూషణ్ రాజు గారు, అంటే ఈ JN.1 వేరియంట్ అనేది రోగ నిరోధక శక్తిని తప్పించుకొని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుందని ఏల్ యూనివర్సిటీ పరిస్థితులు పేర్కొన్నట్టుగా ఈరోజు కొన్ని రిపోర్ట్స్ మనకి వచ్చాయి. ఇలాంటప్పుడు కేవలం ఇమ్యూనిటీ ఉంటే సరిపోతుందా? మళ్ళీ గతంలో లాగా మన వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ప్రకృతిలో మనిషి ఒక్కడే కాస్త తెలియగలవాడు అనుకుంటాం. కానీ మనతో సమానమైనటువంటివి, మనకంటే చాలా సూక్ష్మమైనటువంటివి, చిన్నమైనటువంటి జీవులకు కూడా మనతో సమానమైన లేదా వాడికి కావాల్సినంత తెలివి, శక్తియుక్తులు వాటికి ఎప్పటికే ఉంటాయి. కాబట్టి వైరస్ ని, మనిషి బ్యాక్టీరియాని, వైరస్ ని, పారాసైట్ ని, ఫంగస్ ని మనిషి గొప్పగా జయించలేడు. ఏదో మందులతో నామమాత్రంగా ఉపశమనం తెలుసుకుంటాడు తప్ప పూర్తిగా తప్పించుకొని తిరగలేడు. ఇక ప్రపంచం వాటిది కూడా కేవలం మన ఒక్కరిదే కాదు. సో వైరసెస్ లో కొంచెం చిన్న మృటేషన్స్ ద్వారా వాటి యొక్క మార్పు రావడము, అది మనం తీసుకునే బహుశా మన మనిషి శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కి లొంగని విధంగా తనంతాను మార్చుకుంటూ ఉండడం అన్నది వైరస్ నిత్యకృత్యంగా చేస్తూనే ఉంటాయి అవన్నీ కూడా. సో కాబట్టి
ఇప్పుడు కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ తప్పించుకోవడం అంటూ కుదరదు, కానీ మళ్ళీ దానికి తగ్గట్టుగా మనిషి కూడా తన ఇమ్యూన్ సిస్టమ్ మార్చుకోగలుగుతాడు. సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వాటికంటే కొంచెం మనిషి యొక్క శరీరము టెక్నాలజికల్ గా కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి శరీరము, దాని మన శరీర ధర్మం కూడా మన శరీరంలో. కాబట్టి ఒక వైరస్ దాని స్వభావం మార్చుకొని కొంచెం తీవ్రంగా వద్దామని అనుకున్నప్పటికీ కూడా మనిషిలో ఉన్నటువంటి మెకానిజమ్స్, మెషినరీ ఏదైతే ఉంటుందో ఒక ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించినవి, అవన్నీ తప్పకుండా మళ్ళీ దాన్ని అధిగమించే విధంగా మనిషి చేయగలుగుతాయి. బహుశా ఒక కారణం చేతనే మనిషి ఇంకా అన్ని జీవాల్లోకెల్లా మనమే చాలా గొప్ప జీవిలాగా ప్రపంచంలో, ప్రకృతిలో మనం కనపడుతూ ఉన్నాము. సో కాబట్టి ఇవాళ కొత్త కొత్త విషయాలు కనిపెట్టేది అన్నది ఇప్పుడే సాధ్యం కాదు. దీనికి సంబంధించిన పద్ధతులు, ఏ వైరస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి. కానీ అన్ని వైరస్లు లాగానే ఇది కూడా దాని స్వభావం ఒక్కలానే ఉంటుంది. అనగా చాలా చిన్న వ్యాధి లక్షణాలతో మొదలవుతుంది. కొద్దిగా మనిషి యొక్క శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రభావితం చేస్తుంది. తిరిగి మనిషి శరీరం యొక్క ప్రభావితమైన ఇమ్యూన్ సిస్టమ్ తిరిగి ఆ వైరస్ శరీరం నుంచి తొలగించడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ మళ్ళీ కొత్తగా యాంటీబాడీస్ తనకు తానుగా తయారు చేసుకుంటూ ఉంది. ఈ నిత్యకృత్యంగా మనకు జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా. సో ఇప్పుడు ఈ వైరస్ తో కూడా మనకు అలాగే జరుగుతుంది. కాకపోతే కొన్ని వైరస్లు ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో ప్రబలినట్టుగా, ఎందుకు బ్యాక్టీరియా మనకు ఒక కలరా చూసాము. కలరా ఒక చిన్న ప్రదేశంలో, చాలా తక్కువ ప్రదేశంలో చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది. కలరా ప్రబలింది అంట. అలా ఒక డెంగీ అలా వస్తుంది. కొన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు అన్ని కూడా మనకు ఒక ప్లేగ్ ఒకేసారి వచ్చింది అంటాము. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వారాలు, నెలలు అలా వచ్చి ఎవరైతే కష్టంగా ఉంటారో, బలహీనంగా ఉంటారో, శారీరకంగా, ఆరోగ్యపరంగా, అలాంటి వాళ్ళని కొంచెం ఎక్కువ కష్టపెట్టి పోతూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కృత్యంగా మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా వైరస్లు కొత్త ప్రభావం మార్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మనలో ఎవరు బలహీనంలో మనకే తెలియదు. మనకి ఎటువంటి జబ్బు మనల్ని ఎక్కువగా తీవ్రం చేస్తుందో మనకే తెలియదు. ఉదాహరణకి ఒక బీపీ ఉందనుకోండి, బీపీ వేల లక్షల కోట్ల మందికి ఉంటుంది. అందులో కొద్దిమంది బీపీ బాగా పెరిగి మెదడులో రక్తనాళాలు చెట్లు, కిడ్నీ ఫెయిల్ అయ్యో, హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు. కాబట్టి బీపీ ఉన్న వాళ్ళందరికీ మనం అలా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వైరస్లు కొంతమందికి వచ్చి ఉంటుంది, కొంతమంది పరీక్షలు చేయించుకుంటారు, కొందరు చేయించుకోరు. చేయించుకున్న వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. చేయించుకోకున్నా కూడా వైరస్ నిశ్శబ్దంగా ఉండవచ్చు. కానీ ఒకటి ఏంటంటే, ఈ వైరస్ నుంచి మనం తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ ఇలాంటి ప్రభావం ఏదైనా కనపడుతున్నప్పుడు మనము కేవలం సాంఘిక ధర్మాలైనటువంటి మళ్ళీ మాస్క్ ధరించడము, మనిషి కొంచెం దూరంగా ఉండడము, ఎడంగా ఉండడము, ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా జనసమ్మర్దం అధికంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం తప్పకుండా ఇవన్నీ చూసుకోవాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఒకరిద్దరు ఉన్నప్పుడు మనకు పెద్ద అట్టే తేడా రాకపోవచ్చు. కానీ గుంపులో మనం తిరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ పరిస్థితులు మళ్ళీ మనకు తెలియజేస్తున్నాయి. ఇంతకుముందంత గొప్పగా కాకపోయినా కూడా మనకి మన శరీరం యొక్క ధర్మం మనకే తెలియదు. కాబట్టి ఎవరికి వాళ్ళు చాలా మంచిగా జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా మంచిది. అంటే భూషణ్ రాజు గారు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంటారు ప్రస్తుత పరిస్థితుల్లో? ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకి జలుబు, దగ్గు అది కాకుండా ఫస్ట్ ఒళ్ళు నొప్పులాగా, కండరాల నొప్పులాగా, నీరసంగా అనిపించినా, కళ్ళు కొంచెం మంటలుగా అనిపించినా, గొంతు నొప్పి అనిపించినా, లేకపోతే కొంచెంగా జ్వరం అనిపించినా కూడా మనం చెక్ చేసుకోవడం మంచిది. వెంటనే పరీక్ష చేసుకుని వెంటనే ఇలాంటి లక్షణాలు ఈ వైరల్ ఈ సీజన్ లో, ముఖ్యంగా ఈ ఎండాకాలం మొదలైన ప్రారంభ దశల్లో మనకి ఇట్లాంటి లక్షణాలు చాలా వాటి కనపడుతూ ఉంటాయి. ఇది ఫలానా కోవిడ్ అని చెప్పడం మనకు సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే 2 లేదా 3 రోజుల కంటే ఎక్కువగా ఈ లక్షణాలు కాస్త తీవ్రమవుతున్నాయి, పెద్దగా అవుతున్నాయి అనుకుని మాత్రమే చెక్ చేసుకోండి. ప్రతి వచ్చిన జలుబు దగ్గును కూడా మనము కోవిడే అనుకోవాల్సినంత అవసరమే లేదు. అది కోవిడ్ అయినప్పటికీ కూడా దాన్ని వెంటనే మనం చెక్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఒక 4-5 రోజులు, 3-4 రోజులు అయిన తర్వాత మీకు కొంచెం వేరుగా అనిపిస్తోంది, మీకు లక్షణాలు కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి, లేదా సాధారణంగా కనిపించే వైరస్ లాగా కాకుండా మనకి ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం స్మెల్ తగ్గిపోతోంది, వాసన యొక్క గుర్తించే గుణం వాళ్ళు తగ్గిపోతోంది, నాలుక మీద రుచి తగ్గిపోతోంది, ఎక్కువ నీరసంగా ఉంటుంది, మబ్బుగా నిద్రగా ఉంటుంది, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం 2 లేదా 3 రోజులు జ్వరం అంతకంటే ఎక్కువగా ఉండి 102, 103 కంటే ఎక్కువగా వస్తూ ఆకలి పూర్తిగా మందగించి నిస్సత్తువ, నీరసము అలాంటి ఉన్నప్పుడు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వైరసెస్ కేవలం నేను చెప్పినట్టుగా స్వాభావికమైనటువంటి శారీరకమైనటువంటి లక్షణాలే కాకుండా ఒక అవయవానికి సంబంధించిన విధంగా కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక గ్యాస్ట్రైటిస్ లాగా, ఒక డయేరియా లాగా కూడా రావచ్చు, లేదా దగ్గు, ఫ్లెమ్ రాగా తెవడతో వస్తూ బాగా దగ్గుతో వస్తున్నట్టుగా రావచ్చు. ఒక అవయవాలకు ప్రభావితం చేసే విధంగా కూడా ఉంటాయి వైరస్ అన్ని కూడా. సో అవి చూసుకుంటూ ఉండాలి. కానీ వెంటనే ఇప్పుడు మన ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ. వెంటనే వాళ్ళందరూ వెళ్ళి కోవిడ్ చెక్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలా చెక్ చేసుకోవడం కూడా మంచిది కాదు, తప్పు కూడా అవుతుంది. ఇంకా కొన్ని రోజులు చూడండి, ముఖ్యంగా మన ఇళ్లలో ఉంటూ మన ప్రదేశాల్లో ఉంటూ మనం మన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళం కాకుండా ఎవరైతే ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు కావచ్చు, మన సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా, జపాన్, చైనా లాంటి దేశాల నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు, వెళ్దాం అనుకున్న వాళ్ళు, వచ్చి కొన్ని రోజులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఎటువంటి వారికి ఎటువంటి లక్షణాలు కనిపిస్తే అలాంటి వాళ్ళు చెక్ చేసుకోండి తప్ప మళ్ళీ ఇంట్లో కూర్చుని సాధారణంగా ఒక ముస్లిం అలా ఉంది, జలుబు దగ్గు చేసింది, కోవిడ్ అయింది వచ్చు అనుకుంటూ పరీక్షలు చేయడం అట్లాంటివన్నీ చేయకూడదు. సో ఇలాంటివి ఎవరికైతే వాళ్ళ జీవితంలో ఈ మధ్య కాలంలో
ఒక రకమైనటువంటి ఒక ట్రావెల్ చేసి వచ్చారో అలాంటి వాళ్ళు చెక్ చేసుకోవాలి తప్ప అందరూ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్ భూషణ్ రాజు గారు, అలాగే లేదా వాళ్ళు ట్రావెల్ చేయాలి అనుకుంటే కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇక్కడ ఏదో దేశానికి వెళ్ళాలి అనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు కొంచెం జరుపుగా నీరసంగా నిస్సత్తుగా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు చెక్ చేసుకోండి, అంతేకాని అందరూ చేసుకోవాల్సినంత అవసరం లేదు. సార్ రాజు గారు, మన ఇండియాలో చూస్తే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా కరోనా 1, కరోనా 2 టైంలో కూడా కేరళలోనే మొదటగా కేసుల తీవ్రత పెరిగింది. ఉన్న ఈ 257 కేసుల్లో దాదాపు కేరళ నుంచి 69 కొత్త కరోనా కేసులు ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర 44, తమిళనాడు 34 కేసులు ఉన్నాయి. అంటే విస్తృతి పెరగొచ్చా అనుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ మాన్సూన్స్ ఎంటర్ అవుతున్న వాతావరణం, ఇక వర్షాలు, వాతావరణం కొంత చల్లబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైరస్లు ప్రబలడానికి వాతావరణం ఒకటి చాలా అనుకూలించాలి. వాటికి ఏ అనుకూల వాతావరణంలో ఉన్నా ఏదైనా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వైరస్లు ప్రభావితం చేయడానికి ముఖ్యంగా ఈ మొట్టమొదటి కారణమే వాతావరణం అనుకూలించాలి. ముఖ్యంగా ఈ వైరస్లకి ఒక్కొక్క వైరస్ కి ఒక స్వాభావిక ధర్మం ఉంటుంది. కొన్ని చల్లగా ఉన్న చోట, కొన్ని వెచ్చగా ఉన్న చోట, కొన్ని హ్యూమిడ్ గా ఉన్న చోట, కొన్ని చోట్ల సాంద్రత సరిగా లేని చోట, రకరకాల ప్రదేశాల్లో పెరుగుతూ తగ్గుతూ కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది అక్కడ కూడా ఈ 3 ప్రదేశాల్లో కూడా వాతావరణం ఒకేలాగా ఉంటుంది. సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉండడం అన్నది వాటి స్వభావం. అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది, అక్కడ మన మామూలుగా నీటి సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది ఆ వాతావరణంలో. ఇటువంటి రకరకాల ప్రదేశాల్లో ఈ వైరస్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది, అది వైరస్ కొంచెంగా కనపడిన తర్వాత అది ఒకరి నుంచి ఒకరికి బాగా స్ప్రెడ్ అవ్వడము, చాలా మందిని ఏకకాలంలో తక్కువ కాలంలో ప్రభావితం చేయాలనుకుంటే మాత్రం మళ్ళా అది ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థను బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మంచి టూరిస్ట్ స్పాట్లు, ఇవన్నీ కూడా కేరళలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, మహారాష్ట్ర ప్రదేశాల్లో కావచ్చు. ఈ సముద్రాలకు దగ్గరగా ఉండడం పక్కన పెట్టేస్తే అక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాలు. కాబట్టి ఇక్కడ నుంచి దేశంలో ఉన్నటువంటి 4 ప్రదేశాలకి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక్కటి మనం గమనించాలి. కాబట్టి ఈ ప్రదేశాల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన దేశాల్లో వేరే దేశాలకు వెళ్ళి వస్తున్న వాళ్ళని ఏ విధంగా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్ లో పెట్టుకోవడము, వాళ్ళని వాళ్ళు క్వారంటైన్ లో పెట్టుకోవడము, వాళ్ళు దూరంగా ఉండడము, వాళ్ళు మాత్రమే చెక్ చేసుకోవడం గురించి నేను ఏ విధంగా చెప్పాను. ఈ ప్రదేశాలలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో, ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చారు, మనకు దగ్గరగా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తే వాళ్ళిద్దరు కలిసి చెక్ చేసుకోవడము, వాళ్ళ మీద ఎక్కువ అటెన్షన్ చూపించి ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. సో వాతావరణం అనుకూలించాలి. అది స్ప్రెడ్ అవ్వడానికి ఒక మనిషికి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం పట్టి కూడా ఉంటుంది. కాబట్టి జనసమ్మర్దం అధికంగా ఉన్న ప్రదేశాల్లో మనం కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రదేశాలలో ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అధికంగా ఉండి టూరిస్ట్ ప్రదేశాలు ఎక్కువగా అనిపించిన ప్రదేశాలలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనం ఈ ప్రదేశాల్లో ఎక్కువగా స్క్రీనింగ్ అంటే కానీ, లేదా ఇంతకుముందు మన కోవిడ్ కాలంలో మనం పెట్టినటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ప్రదేశాల్లో తీసుకోవడం అన్నది చాలా మంచిది. ఇది కొంచెం తొందరగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు అంటే మనకు తెలియలేదు కాబట్టి కొన్ని వారాలు, నెలలు మనం కొంచెం కాలయాపన చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ మనం కాలయాపన చేయకుండా, మళ్ళీ అటువంటి తప్పునే పునరావృతం చేయకుండా, మళ్ళీ కాస్త తొందరగా ఏది ప్రదేశాలు జనసమ్మర్దం అధికంగా ఉంటాయి, టూరిస్ట్ ప్రదేశాలు, చాలా మంది విదేశీయులు ఇక్కడికి వస్తూ ఉంటారు, లేదా ఈ ఫలానా కుటుంబాలలో ఫలానా వీధుల్లో కొంతమంది ఈ ఫలానా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల నుంచి ఈ మధ్య కాలంలోనే వచ్చారు, వాళ్ళకు కూడా కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి అని ఎవరికైతే తెలిసిందో వాళ్ళు వెంటనే వాళ్ళు ఐసోలేట్ చేసుకోవాలి, ప్రభుత్వానికి విన్నవించుకోవాలి. వాళ్ళు అక్కడ ఇంటికెళ్ళి మనం స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా అలాంటి వాళ్ళని అక్కడక్కడే నియంత్రించి వాళ్ళు బయట తిరగకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ మనం కొంచెం జాగ్రత్తగా తొందరగా చేస్తే చాలా మంచిది. ఇంత ముందులా కాకుండా నిజానికి ఏ వైరస్ అయినా కూడా కాలక్రమేణా దాని ప్రభావము, దాని శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాని శక్తిని అంచనా వేయడం అంత సులభం కాదు. ఎప్పుడూ కూడా మన ఎదురు మనిషి బలహీనుడు అనుకుంటాం, కానీ వాళ్ళ బలం కొత్తగా ఏమొస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే బలహీనుడు ఎప్పుడు కూడా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిత్యకృత్యంగా. బలవంతుడు నేను బలంగా ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటాడు. మనిషి ప్రకృతిలో చేసే తప్పు ఎప్పుడు ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి మన మీద కొన్నిసార్లు వైరస్లు, బ్యాక్టీరియాలు జయిస్తూ ఉంటాయి. అది మేము నిత్యకృత్యంగా చూస్తూ ఉంటాం. ఒక ఇన్ఫెక్షన్ వచ్చి మనిషి చనిపోవడం అనేది చూసినప్పుడు మాకు ఆశ్చర్యం అవుతుంది. ఇంత పెద్ద మనిషిని ఇంత చిన్న బ్యాక్టీరియా చంపగలుగుతుందా అంటే అదే ఆశ్చర్యం. ఎందుకంటే శక్తి పెంచుకోవడం అనేది దాని అవసరం. బలంగా ఉన్నాం అనుకుంటే మనం అనుకోం అలాగా. కాబట్టి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చాలా తొందరగా ఇటువంటి ప్రదేశాలని గుర్తించి అక్కడ ఉన్న ప్రదేశాల నుంచి ప్రజలు మళ్ళీ వేరే దూరాలకి వేరే ప్రదేశం వెళ్లకుండా కట్టడి చేయడము, నియంత్రించడము, మళ్ళీ మనము మాస్క్ ధరించడము, ఇలాంటి రకరకాల పద్ధతులు మనం అవలంబించడం చాలా మంచిదని నా ఉద్దేశం.